హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుందండి. అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఈ సినిమా పైన అంత బజ్ లేదు, మొదట్లో ఈ సినిమాకి ఉన్నంత క్రేజు ఇప్పుడు ఈ సినిమా పైన లేదు, ఈ సినిమాపై ఒకప్పుడు ఊహించినంత ఇదిగా ఈ సినిమాపై అంత అంచనా లేవని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అన్నమాట. వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను సమాధానంగా ఏం చెప్పాననేది ఈ వీడియోలో ఉన్నది. అంతేకాకుండా నాకు తెలిసిన సమాచారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19వ తారీఖున విడుదలై ఎంత ఘన విజయం సాధించిద్దనేది నాకు ఒక అంచనా ఉంది కాబట్టి దాని గురించి వివరిస్తూ ఈ సినిమా ఎక్కడ ఫ్రీ రిలీజ్ జరగబోతుంది, ఆంధ్రాలోనా తెలంగాణలోనా అనేది కూడా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు ఈ సినిమా చేయటానికి కారణం ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోవడమే. అంతేకాకుండా మా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలపండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎన్ని సంచలన రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా. మరి ఆ సినిమా కూడా మొదట్లో విడుదలయ్యేటప్పుడు అంత అంచనా లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అది ఎంత పెద్ద హిట్ అయిందనే సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిందండి. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ఆ సినిమా ఇక్కడ ఎన్ని రికార్డు సృష్టించిందనేది, ఎంత పెద్ద హిట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సినిమా పక్కా పవన్ కళ్యాణ్ తో చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్స్, ఒక అద్భుతమైన సంచలన రికార్డు సృష్టించదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారిని హీరోగా పెట్టి ఈ సినిమా చేద్దామన్న ఆలోచనతోనే అప్పట్లో నిర్మాత హరీష్ శంకర్ ఇద్దరు అనుకుని పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి ఈ సినిమాని మన తెలుగు నేపథ్యంలో మన తెలుగు వారికి ఏ విధంగా అయితే కనెక్ట్ అయిందో, ముఖ్యంగా మన తెలుగు వారిని దృష్టిలో పెట్టుకుని కథను కొద్దిగా చేర్పులు మార్పులు చేసి ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించడంలో హరీష్ శంకర్ గారు సక్సెస్ అయ్యారండి. కానీ అప్పట్లో ఆ సినిమా సృష్టించిన రికార్డు దాదాపు 12 సంవత్సరాల క్రితం ఈ సినిమా విడుదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమా మొట్టమొదటిగా పవర్ స్టార్ గారు 100 కోట్లు సంపాదించి పెట్టిన సినిమా గబ్బర్ సింగ్ సినిమా. అప్పట్లో చాలా మందికి తెలియదు ఈ సినిమా బడ్జెట్ ఎంతైందనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఏ సినిమా తీసినా కానీ, ఎదురుగా ఏ సినిమా తీసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని వెంటాడుతున్నాయి ఫ్లాప్లు, పెద్దగా హిట్లు లేవు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాని కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి ఈ సినిమాని రూపొందించారన్నమాట. కానీ వాళ్ళు ఊహించిన దానికన్నా, నేను ఇందాక 100 కోట్ల రూపాయలని చెప్పాను కానీ 100 కోట్లు కాదు, అంటే 100 కోట్లు దాటిన సినిమా దాదాపు 150 కోట్ల పైచిలుకు సంపాదించి పెట్టిందనమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే మొట్టమొదటిగా 100 కోట్లు దాటిన సినిమా, 150 కోట్లకు పైగా సంపాదించి పెట్టిన సినిమా గబ్బర్ సింగ్ సినిమా. 30 కోట్లు ఎక్కడ, 150 కోట్లు ఎక్కడ. అయితే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ సినిమా మరోసారి రిలీజ్ అయిందనమాట. అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా చేసిన కలెక్షన్లు ఎంతంటే 8 కోట్ల రూపాయలు, 8 కోట్ల రూపాయలు, అక్షరాల 8 కోట్ల రూపాయలు మళ్ళీ సంపాదించిందన్నమాట. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంత సీన్ లేదు, ఆ సినిమాకి అన్ని అంచనాలు లేవు, మొదట్లో ఉన్న అంచనాలు ఇప్పుడు లేవు, ఆ సినిమా పైన అంత బజ్ లేదని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్లకు సమాధానంగా ఈ సినిమా మీద అంత బజ్ లేదు, అంత అంచనా లేవనే వాళ్ళ సమాధానంగానే నేను వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇంకొక విశేషం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రిమేకే. మరి ఈ రిమేక్ సినిమా ఏ భాషలో ఆడింది, ఎవరు హీరో అని చాలా మందికి తెలవకపోవచ్చు. తమిళంలో విజయ్ నటించిందనమాట. ఆ సినిమాకి రిమేకే ఈ సినిమా. కానీ ఆ కథకు ఈ కథకు చాలా మార్పులు జరిగినాయి. ఆ సినిమాలోని కొన్ని మంచి పాయింట్లు, మెయిన్ పాయింట్ తీసుకునే ఆ కథను మొత్తం కూడా మార్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తగ్గట్టుగా మన తెలుగు వారు ఇష్టపడే విధంగా, ఏ విధంగా అయితేనే మన తెలుగు వారు ఇష్టపడతారో ఆ విధంగా చేర్పులు మార్పులు చేసి ఈ కథను రెడీ చేసి మన తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా మనకు రూపొందించబడింది అనమాట. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్
శ్రీలీల, రాశిఖన్నా వీళ్ళిద్దరి సరసన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించారనమాట. అయితే ఇంకా గొప్ప విశేషం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో నటించినా గానీ అతను ఎక్కువ డాన్స్ చేయడు, అటు ఇటు నడుస్తూ అతని స్టైల్లో ఆ పాటను మొత్తం కూడా చిత్రీకరిస్తూ ఉంటాడు, ఏదో కుప్పిగంతులు వేస్తూ ఉంటాడని చెప్పి చాలా మంది ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నాకు తెలిసి ఏ సినిమాలో కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు అంత తప్పులు చేసిన సినిమా ఏదీ లేదనుకుంటాను. మరి పవన్ కళ్యాణ్ గారిని దర్శకుడు హరీష్ శంకర్ ఏ విధంగా చెప్పి మెప్పించి ఈ సినిమాలో అతనితోనే డాన్స్ వేయించిండో నాకైతే తెలియదు. కానీ ఈ సినిమాలో ఉన్న పాటలు దాదాపు అన్ని పాటలలో కూడా, అంటే డాన్స్ వేసే పాటలలో దాదాపు అన్ని పాటలలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్టప్పులతో ఎరగదీసింది అన్నట్టుగా తెలుస్తుందండి. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమా బజ్ అనేది తగ్గింది, ఊహించినంత ఇదిగా ఉండదు, ఈ సినిమా పైన ప్రేక్షకులకు అభిమానులకు అంత అంచనా లేవని చెప్పి చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంతకుముందు చాలా సినిమాలు కూడా పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు కూడా చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. కొంతమంది కనీసం కొంతమందినన్నా నమ్మిద్దామన్న ఉద్దేశంతోనే నోటుకొచ్చిన మాట సోషల్ మీడియాలో ఈ మధ్య వాగటం అనేది చాలా ఎక్కువైపోయింది. వారికి సమాధానంగా నేనేం చెప్తున్నానంటే ఈ నెల 15వ తారీఖున ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 15వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాదులోని యూసుఫ్గూడ పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో జరగబోతుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉగాది కానుకగా మార్చి 19వ తారీఖున మన ముందుకు రాబోతుందండి. అప్పుడు చూడండి, ఎవరైతే ఈ సినిమా పైన ఎక్కువ బజ్ లేదని అంటున్నారో, ఎవరైతే ఈ సినిమా పైన అంత అంచనా లేవంటున్నారో, ఎవరైతే ప్రేక్షకులు అభిమానులు ఊహించిన దానికన్నా మించి ఈ సినిమా ఉండదంటున్నారో, అంత కలెక్షన్లు రావంటున్నారో, ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారు స్టేజీ పైన అతను స్పీచ్ ఇచ్చిండో అప్పటి నుంచి చూడండి ఒక రేంజ్ లో ఈ సినిమాకి బజ్ అనేది ఏర్పడింది అనమాట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైద్దో ఆటోమేటిక్ గా అనుకున్న దానికన్నా, మనం ఊహించిన దానికన్నా బజ్ అనేది ఎక్కువ ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పాలి. గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకు సంబంధించి రీమేక్ సినిమా. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ఏం మాట్లాడిందంటే అసలు హిందీలో మా సినిమా కూడా ఇంత అందంగా మేము రూపొందించలేకపోయినాం, కానీ ఎప్పుడైతే ఈ సినిమా నేను చూశానో తెలుగులో ఉన్న కథను మళ్ళీ తీసుకొని ఈ సినిమాని మళ్ళీ చేస్తే బాగుండేమో అన్నంత ఇదిగా ఈ సినిమాను రూపొందించారని చెప్పి అప్పట్లో దబాంగ్ సినిమాకు సంబంధించిన దర్శకుడు చెప్పిండండి. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ ఏ విధంగా ఆ సినిమాని తీసిండనేది మరోసారి ఊహించవచ్చు అనమాట. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖున రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించిందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు వార్తలు వస్తున్నాయండి. అంతేకాకుండా సెన్సార్ కు సంబంధించిన కమిటీ కూడా ఈ సినిమా అద్భుతంగా ఈ సినిమాని రూపొందించారని చెప్పి వాళ్ళు చెప్పారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇది చాలుగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వెర్రి కూతలు కూసినా గానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటం ఖాయం, నిర్మాతకి కాసుల పంట పండటం ఖాయం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.